హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. వీడు తెలివైనవాడు, వీడు తెలియలేనివాడు అని అనేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది మనం ఇంటెలిజెంట్ పర్సన్ అవునా కాదా అన్నది. స్టడీ ప్రకారం ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసి వీళ్ళు తెలివైన వారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ అది ఖచ్చితంగా నిజం అని మాత్రం చెప్పలేం. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అది వారి యొక్క థింకింగ్ బట్టి వారి వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తెలివైన వారు అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఐక్యూ టెస్ట్ చేయలేం. బట్ సైంటిఫిక్ సైన్స్ ద్వారా కొన్ని ఇంటెలిజెంట్ పర్సన్ ఇలా ఉంటారని చెప్పవచ్చు. నెంబర్ 1, ముందుగా పుట్టిన వారికి ఇంటెలిజెంట్ పర్సన్ అవుతారు. దానికి కారణం, ముందుగా పుట్టిన వారికి థింకింగ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ అన్న కానీ అక్క కానీ వారికి ఇంటెలిజెంట్ పవర్స్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఎందుకంటే వాళ్ళు మీకంటే ముందుగా అన్నిటినీ చూస్తారు, అన్నిటినీ నేర్చుకుంటారు. అలాగే మీ అమ్మ నాన్న కూడా మీ తమ్ముడిని లేక చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. సో మిమ్మల్ని కేర్ చేయాలి కాబట్టి ఎక్కువ థింక్ చేయడం వలన వాళ్ళు తెలివిగా ఆలోచిస్తారు. సెకండ్ 1, ఫన్నీగా ఉండడం. ఎవరైతే ఎక్కువ ఫన్ చేస్తారో వారికి వర్బల్ క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మాట్లాడే చాతుర్యం చాలా విభిన్నంగా ఉంటుంది. అలాగే సాధారణ వ్యక్తుల కంటే వీరి యొక్క ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం వారి యొక్క మైండ్ అనేది ఎప్పుడు ఫన్ క్రియేట్ చేయడానికి చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ ఫన్ చేసే వారికి ఎక్కువ మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. సో వీరు ఎదుటి వాళ్ళని ఇంకా ఎక్కువ ఫన్ చేయడానికి, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఫన్గా క్రియేట్ చేయడానికి డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. నెంబర్ 3, క్యూరియాసిటీ. అంటే కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి చూపించే ఆసక్తి. యూనివర్సిటీ ఆఫ్ లండన్ అధ్యయనం ప్రకారం ఎవరికైతే ఎప్పుడో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని కోరుకుంటారో వారి యొక్క థింకింగ్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు వారి యొక్క మైండ్ అనేది 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల వీరి యొక్క క్రియేటివిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా చాలా సింపుల్గా హ్యాండిల్ చేస్తారు. ఐన్స్టీన్ కూడా చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ నో స్పెషల్ టాలెంట్స్, ఐఎమ్ ఓన్లీ ప్యాషనెట్లీ క్యూరియస్. నెంబర్ 4, మ్యూజిక్ లెర్నింగ్. 2004లో గ్లెన్ షిలెన్బర్గ్ స్టడీ ప్రకారం వారు కనుగొన్నది ఏంటంటే, 10 ఏళ్ళు వయసు కలిగిన కొంతమంది పిల్లల్ని తీసుకొని వారిలో కొంతమంది పిల్లలకి మ్యూజిక్ క్లాస్ అటెండ్ చేయడం, అలాగే మరికొంత పిల్లల్ని డ్రామా క్లాస్కి అటెండ్ చేశారు. ఇలా ఒక 2 నెలలు నేర్పించాక వారి యొక్క స్టడీలో తేలింది ఏంటంటే, సంగీతం నేర్చుకున్న వారికి వర్బల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా పెరిగింది. బట్ డ్రామా క్లాస్ నేర్చుకున్న వారికి వర్బల్ ఇంటెలిజెన్స్ అంతగా బూస్ట్ అవ్వలేదు. సో మీ పిల్లలకి చదువుతో పాటు అప్పుడప్పుడు మ్యూజిక్ క్లాస్కి పంపించండి. నెంబర్ 5, ఎడమ చేతి వాటం వాళ్ళు. 1990లో న్యూయార్క్ రిపోర్టర్ అయిన మరియా తన ఆర్టికల్లో రాసింది ఏంటంటే, ఎడమ చేతి వాటం ఉన్నవారు వారి యొక్క థింకింగ్ లెవెల్ అనేది చాలా డిఫరెంట్గా, చాలా క్రియేటివిటీగా ఉంటుంది. వీరు అందరికంటే కొంచెం విభిన్నంగా ఆలోచిస్తారు. నిజంగానే మా ఫ్రెండ్ అతను లెఫ్ట్ హ్యాండ్ పర్సన్, వాడి యొక్క థింకింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. వాడైనా చదివితే చాలా తొందరగా గుర్తుపెట్టుకుంటాడు. నెంబర్ 6, ఇంట్రోవర్ట్. అంటే చాలామంది వారితో కలవకుండా, కలిసినా కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు. చాలా స్టడీస్ ప్రకారం ఇంట్రోవర్ట్ పర్సన్స్ చాలా తెలివైన వారని చెప్పారు. ఎలా అంటే, ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఉంటే వాటి నుండి తప్పించుకోవడానికి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఆలోచించడమే కాదు, దాన్ని అమలుపరుస్తారు కూడా. ది గిఫ్టెడ్ డెవలప్మెంట్ సెంటర్ అధ్యయనం ప్రకారం ఐక్యూ లెవెల్ 160 పైగా ఉన్నవారిలో 70% మంది ఇంట్రోవర్ట్స్ అని. సో ఇంట్రోవర్ట్ పర్సన్స్ మీరు ఫంక్షన్స్ని, పార్టీస్ని తప్పించుకోవడానికి బ్రెయిన్ ఎలా యూజ్ చేస్తారో, అలాగే మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి అదే విధంగా ఆలోచిస్తే మంచి రిజల్ట్ ఉంటాయి. నెంబర్ 7, లేజినెస్. అవును, బద్ధకస్తులు కూడా చాలా తెలివైన వారు. ఎందుకంటే వీళ్ళు ప్రతి పనిని చాలా షార్ట్కట్గా పనిచేయడానికి ఆలోచిస్తారు. వీళ్ళకి గడ్డం చేసుకోవాలంటే కూడా ఎందుకు ఐనిషియల్ బొక్క అని చెప్పి వేరే పని గురించి ఆలోచిస్తూ ఉంటారు. టీవీ రిమోట్ కావచ్చు, బటన్ ప్రెస్ చేసే ఫోన్ నుండి టచ్ ఫోన్ వరకు ఒక బద్ధకస్తుడు ఇంకో బద్ధకస్తుడు కోసం కనిపెట్టింది. సో అలా అని చెప్పి అందరు బద్ధకస్తులు అవ్వమని కాదు. సో ఇది ఉన్నవారు మాత్రమే తెలివైన వారు చెప్పడం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ అన్ని చెప్పాలంటే చాలా కష్టం. కుదిరితే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో వీటిలో మీకు ఏ లక్షణాలు ఉన్నాయో మాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే ఇవే కాకుండా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో మాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. జై హింద్.